ప్రపంచవ్యాప్తంగా మనుషులకు దగ్గరై అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. తామంతా ఆ కుటుంబంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా పల్లిపట్టు సమీపంలోని కోనేటంపేటలోని బాలు అమ్మమ్మ ఊరిలో ఆయన విగ్రహాన్ని బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు ఆవిష్కరించి అభిమానం చాటుకున్నారు. తమ కుటుంబ ఖ్యాతిని, గ్రామం పేరును ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిని నిత్యం స్మరించుకునే ఆలోచనతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పూజలు నిర్వహించి విగ్రహాన్ని ఆవిష్కరించారు. బాలసుబ్రహ్మణ్యంతో ఉన్న అనుబంధాన్ని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. లలిత భావాలు పలికించి రాగసుధను పంచే రమ్యముగను నవ్య రీతులైన నవరసాలైనను గాత్రముందు పలికి గంధనుందే తెలుగువారి కీర్తి వెలుగులు విరజిమ్మి పాఠ్య ప్రాణమన్న బారుడన్న దేశముందు తేజమ్ము విరసిల్ల పాట పాట కూర్చి బాట వేసే పలుకు తేనెలూరు పండితారాఢ్యుల బాలసుబ్రహ్మణ్య భాగ్యశాలి భావమేది అయిన పలుకులు భాసిల్ల గాత్రసిద్ధి ఉన్న గానశీలి సాధువర్తనుండు సాంబమూర్తి సుతుడు శ్రీ శకుంతలమ్మ సిరుల పంట లాగమేది అయిన రంజిల్ల పలికడు గానసుధను పంచు గాయకొండు పద్యగానమందు పాట పల్లవులందు తాళరాగ భావ మేడనమున చరణములను పలుకు చాతుర్యమందును గణుతుకెక్కినట్టి గాయకొండు బాలుగారి పాట బహుముఖ శైలుల వివిధ భాషలందు విందు చేసే వేల పాటలన్నీ వేణోళ్ల కీర్తింప వేడుకందనాడు వెళ్లి విరిసే. ఈ ఊరితో చాలా అనుభూతులు ఉన్నాయి ఆయనకి. ఈ చర్మాంకంలో చాలా సందర్భాలు ఇక్కడ గడపాలనుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మాటల్లో చెప్పాలంటే దాదాపు 50 ఏళ్లు పరిగెత్తుతూనే ఉన్నాను రా జీవితంలో, పరుగు తగ్గించి కొంచెం నాదైన జీవితం గడపాలి అనుకున్నాడు. ఈ లోపలే భగవంతుడు నువ్వు అంత రెస్ట్ తీసుకోవడానికి వీల్లేదురా, నువ్వు పైకి రా, నీకు పని ఉందని తీసుకెళ్లిపోయాడు ఆయన్ని. గంధర్వ సభలో గానం చేస్తున్నాడు అనుకుంటాను. ఒక మహా మనీషికి ఆయన పుట్టిన ఈ స్థలంలో ఒక చిరు విగ్రహాన్ని యావత్ కాలం అలాగే అందరి మధుల్లో నిలిచిపోయేటట్టుగా ఈ ఇంట్లో వాడుగా ఈ ఇంట్లోనే ఈ స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో వచ్చి చేసిన ఒక చిరు ప్రయత్నమే ఈ విగ్రహావిష్కరణ. కోనేటంపేట ఈ ఊర్లో సారు పుట్టి ఈ మట్టిలో పెరిగి ఈ గాలిని పీల్చి ఈ నీరు తాగి ఈ గ్రామస్తుల ప్రేమ అభిమానాన్ని సంపాదించుకుని వీళ్ళ ఆశీర్వాదంతో యావత్ ప్రపంచం భారతీయులే కాదు ఇతర దేశాల వాళ్ళు కూడా వారిని అభిమానించేవారు, ఆనందంగా పలకరించేవారు, ఆప్యాయతతో ఉండేవారు. అండ్ దేర్ లవ్ అండ్ ఎఫెక్షన్ వాజ్ ఆల్వేస్ దేర్. ఈ ఊరికి ఏదన్నా చేయాలి అని ఒక తపన ఆయనకి ఎప్పుడూ ఉండేదన్నమాట. ఆ తపనని ఒక 50% పూర్తి చేసిన ఇప్పుడు మా బావ భానుగారు నడుం కట్టుకొని ఈ ఇంటిని రూపుదిద్ది ఆయన విగ్రహాన్ని పెట్టి మాకందరికీ నిజంగా ఎంతో ఎంతో ఆనందం కలిగించారు. తప్పకుండా మేమందరం అనుకున్నట్టుగా తను ఉన్నప్పుడు ఎలా అందరం కలిసి ఆనందంగా ఉండేవాళ్ళము, అలాగే ఇప్పుడు మేమందరం కలిసి ఇక్కడ అలా ఉండాలని ఆయన ఆశీస్సులు అనుకుంటా, ఆయన ఆశ అనుకుంటాను. అది నెరవేరుతుంది తప్పకుండాను. 13-14 ఏళ్ల వయసు నుంచి మీ స్నేహితుడు ఆయనకి సినిమా ఛాన్స్ రావడం, మొట్టమొదట రికార్డింగ్కు నేను సైకిల్లో తీసుకుపోవడం ఇవన్నీ కూడా జరిగిందండి. ఆయన స్టూడియో కడితే వాళ్ళు అసిస్టెంట్ ఇంజనీర్గా మొత్తం బిగినింగ్ నుంచి క్లోజ్ చేసే వరకు కూడా నేను పనిచేశాను 25 సంవత్సరాల పైన.